నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సీతమ్మ సాగర్ కి అనుమతిపై చర్చలు జరుపుతున్నామన్న మంత్రులు. న్యాయపరంగా చిక్కులు లేకుండా చూస్తున్నామన్న ఉత్తమ్ తుమ్మల. కేసీఆర్ పై కక్షతోనే రేవంత్ రెడ్డి కాళేశ్వరాన్ని ఎండబెట్టారన్న కేటీఆర్. ఢిల్లీ పెద్దల ప్రసన్నానికి కేటీఆర్ యత్నిస్తున్నారని కాంగ్రెస్ ఎదురుదాడి. భారత్ ఇంగ్లాండ్ దేశాల మధ్య ఆర్థిక వాణిజ్య ఒప్పందం. దేశం నుంచి బ్రిటన్కు చేసే ఎగుమతుల్లో 99% సుంకాలు తగ్గింపు. ఎల్నినోతో జలాశయాల్లో ఆందోళనకర స్థాయికి నీటి నిల్వలు. భారీ వర్షాలు కురిస్తే తప్ప పరిస్థితి మెరుగుపడదన్న అధికారులు. బోనాల వేడుకకు సిద్ధమైన భాగ్యనగరం. జగదాంబిక అమ్మవారికి తొలి నైవేద్యం సమర్పించనున్న మంత్రులు. సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు వీలైనంత త్వరగా లభించేలా కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సీతారామ ఎత్తిపోతల పథకంతో పాటు సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ సమస్యలపై చర్చించారు. పర్యావరణ అటవీ శాఖ అనుసరిస్తున్న విధానానికి సంబంధించిన అంశం సుప్రీంకోర్టు పరిధిలో పెండింగ్లో ఉండడంతో 2023 మార్చి నుంచి ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయని చెప్పారు. న్యాయపరమైన చిక్కులు వీలైనంత త్వరగా పరిష్కారమయ్యేలా, పర్యావరణ అనుమతులు మంజూరయ్యేలా ప్రభుత్వం అన్ని స్థాయిల్లోనూ కృషి చేస్తోందని మంత్రులు తెలిపారు. అనుమతులు లభించిన వెంటనే పనులు పునః ప్రారంభమైన తర్వాత ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల రైతాంగానికి సాగునీటి ప్రయోజనాలు త్వరితగతిన అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తుమ్మల పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతో పాటు కన్నెపల్లి, సుందిళ్ల పంపు హౌస్ల రక్షణకి సంబంధించి సాంకేతిక అధ్యయనంపై వివరణ ఇవ్వాలని ఎన్డీఎస్ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టును సురక్షితంగా వినియోగించే అంశంపై ప్రభుత్వాలు పట్టించుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టారు. విస్తృత ప్రజా ప్రయోజనాల లక్ష్యంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ రిజర్వాయర్ పిల్లర్ కుంగిన నేపథ్యంలో ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఆ రిజర్వాయర్ను పరిశీలించిన ఎన్డీఎస్ఏ సూచనల ప్రకారం పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం కావడం వల్లే నీరు వృధాగా పోతోందన్నారు. మొత్తం ప్రాజెక్టులో రక్షణ లోపాలపై అధ్యయనం చేయకుండా రాజకీయం చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వాదనలను విన్న న్యాయమూర్తి ప్రతివాదులైన కేంద్రం, ఎన్డీఎస్ఏ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్, రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్లకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేశారు. రాజకీయ కక్షతోనే ఎన్డీఎస్ఏను సాకుగా చూపి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోయడం లేదని బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ ఆరోపించారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అన్నారం, సుందిళ్ల అంశంపై ఎన్డీఎస్ఏతో ఎందుకు చర్చించలేదని ఆక్షేపించారు. ఎన్డీఎస్ఏ సూచనలు ఇచ్చే సంస్థ తప్ప నియంత్రించే సంస్థ కాదన్నారు. పోలవరానికి లేని ఎన్డీఎస్ఏ హడావుడి మేడిగడ్డకు ఎందుకని ప్రశ్నించారు. ఎల్నిలో ప్రభావం తీవ్రంగా ఉంటే హైదరాబాద్ సహా రాష్ట్రానికి తాగునీరు కొరత వస్తుందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోయాలని వినోద్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న ఢిల్లీలో ఉండి ఎన్డీఎస్ఏ అధికారులను కలిసిరండి. ఎల్లినో వచ్చింది. ఆ కన్నాయిపల్లి పంప్ హౌస్ కింద విపరీతంగా నీళ్లు కిందికి సముద్రం పాలవుతున్నాయి. వాటిని ఒడిపట్టుకొని మేము మరి మీదికి ఈ అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లలో దాన్ని పూర్తి స్థాయిలో కాకపోయినప్పటికీ ఇంతో మనకు అనుమానం ఉంది కాబట్టి అట్లీస్ట్ పంపు చేసే స్థాయి వరకైనా నింపుకొని శ్రీబాద్ బ్యారేజ్ అంటే ఎల్లంపల్లి బ్యారేజ్ లో నింపుకొని మిడ్మానేరు తీసుకొచ్చి అక్కడి నుంచి వెళ్ళి బాగా నీళ్ళు వస్తే నాట్లేయడానికి, లేకపోతే ఆఖరికి మంచినీళ్ళ కోసమే, వచ్చే ఎండాకాలంలో మంచినీళ్ళ కోసమే హైదరాబాద్ నగరానికి కూడా మంచినీళ్ళు కావాలి. ఈ ఎన్డీఎస్ఏ ఏదైతే అథారిటీ ఉన్నదో ఆ బూచి చెప్పి కన్నాయిపల్లి పంప్ హౌస్ ను ఆన్ చేయకుండా ఆపడం అనేది చాలా దురదృష్టం. ఎల్నిలో ప్రభావం తీవ్రంగానే కనిపిస్తోంది. వర్షాలు లేక కృష్ణా, గోదావరి నదుల్లో వరద నీరు పారడం లేదు.
జలాశయాల్లో నీటి నిల్వలు ఆందోళనకర స్థాయికి చేరుకుంటున్నాయి. జలాశయాల్లో ప్రస్తుతం నీటి నిల్వ శాతం పూర్తి సామర్థ్యంలో 3వ వంతు లేదు. గోదావరి బేసిన్ రిజర్వాయర్లలోనూ పరిస్థితి తీవ్రంగానే ఉంది. ఎగువ నుంచి కొన్నాళ్ల పాటు కృష్ణాలోకి వచ్చిన వరద నీరు క్రమంగా తగ్గుతూ వస్తోంది. భారీ వర్షాలు పడి ప్రవాహాలు వస్తే తప్ప పరిస్థితులు మెరుగుపడే అవకాశం కనిపించడం లేదు. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు భారీగా తగ్గిపోయాయి. గోదావరి, కృష్ణా నదుల్లో నీటి శాతం భారీగా పడిపోయి ఆందోళన స్థాయికి చేరుకున్నాయి. గోదావరి బేసిన్ పరిధిలో 57 జలాశయాలుండగా వాటి పూర్తి సామర్థ్యం 418.33 టీఎంసీలు. ప్రస్తుతం వాటిలో కేవలం 94.72 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది. గతేడాది ఇదే సమయంలో 108 టీఎంసీల నీరు ఉండగా ప్రస్తుతం అంతకంటే తక్కువ నీరు నిల్వ ఉంది. గత 10 ఏళ్ల సగటు 151.62 టీఎంసీలతో పోలిస్తే పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. గోదావరి బేసిన్లో వారం 10 రోజులుగా ఉన్న వరద గణనీయంగా తగ్గిపోయింది. మేడిగడ్డ వద్ద ఇన్ఫ్లో కేవలం 16,000 క్యూసెక్కులకు పడిపోయింది. సమ్మక్క బ్యారేజ్ వద్ద 27,000 క్యూసెక్కులు, సీతమ్మ సాగర్ వద్ద 29,000 క్యూసెక్కుల ప్రవాహం మాత్రమే నమోదవుతోంది. కృష్ణా బేసిన్లో 30 జలాశయాలు ఉండగా వాటి పూర్తి సామర్థ్యం 640.97 టీఎంసీలు. 240.37 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఇది పూర్తి సామర్థ్యంలో 38% మాత్రమే. గోదావరి బేసిన్తో పోలిస్తే కొంత మెరుగ్గానే ఉన్న గతేడాది ఇదే సమయానికి ఉన్న నిల్వలతో పోలిస్తే దాదాపు సగానికి తగ్గిపోయింది. గత 10 ఏళ్ల సగటు 277.64 టీఎంసీలతో పోల్చినా కృష్ణా బేసిన్లో నిల్వలు తక్కువగా ఉందని అధికారులు తెలిపారు. ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న ప్రవాహాలు క్రమంగా తగ్గిపోతున్నాయి. కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయంలోకి ఇన్ఫ్లోలు 15,000 క్యూసెక్కులకు పడిపోయాయి. తుంగభద్ర జలాశయంలోకి వస్తున్న ప్రవాహం 10,000 క్యూసెక్కుల కంటే దిగువకు చేరింది. సమీప భవిష్యత్తులో కృష్ణా బేసిన్లో నిల్వలు వేగంగా పెరిగే అవకాశం కనిపించడం లేదు. సాధారణంగా ఈ నెలలోనే జలాశయాల్లో నీటి నిల్వలు వేగంగా పెరగాల్సి ఉండగా ఈసారి పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో పొరుగు రాష్ట్రాల్లో విస్తృతంగా వానలు కురిస్తేనే గోదావరి, కృష్ణా నదుల్లో ప్రవాహాలు పెరిగే అవకాశం ఉంది. ఖరీఫ్ సాగు, తాగునీటి అవసరాలు, భవిష్యత్ నీటి నిర్వహణపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. భారత్, ఇంగ్లాండ్ దేశాల మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం అమల్లోకి రావడంతో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ఎగుమతులు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ ఎగుమతులకు నాంది పలికింది. సరుకుల కంటైనర్లను వాణిజ్య పరిశ్రమల శాఖ కార్యదర్శి కృష్ణ ఆదిత్య జెండా ఊపి ప్రారంభించారు. దేశీయ మార్కెట్లు, ఫార్మా, ఐటీ, ఎలక్ట్రానిక్, ఏరోస్పేస్, వ్యవసాయ అనుబంధ రంగాలకు కొత్త ఊపు రానుందని వాణిజ్య ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్, ఇంగ్లాండ్ మధ్య కుదిరిన చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సిఏటీఏ అధికారికంగా అమల్లోకి వచ్చింది. బ్రిటన్ కు భారత్ చేసే ఎగుమతుల్లో 99% వస్తువులపై సుంకాలు విధించే అవకాశం లేకపోవడంతో దేశం నుంచి ఎగుమతులు జోరందుకున్నాయి. హైదరాబాద్ మూసాపేటలోని ఇన్లాండ్ కంటైనర్ డిపో నుంచి నూతనంగా ప్రవేశపెట్టిన కంటైనర్ విభాగాన్ని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్ కృష్ణ ఆదిత్య జెండా ఊపి ప్రారంభించారు. హైదరాబాద్ కు చెందిన రవి ఫుడ్స్ బిస్కెట్లు, నిజామాబాద్ కు చెందిన గజానన్ ఇండస్ట్రీస్ బియ్యం, ఫుమార్ సంస్థ తెలుగు పచ్చళ్లు, ఇతర సరుకుల కంటైనర్లు యూకేకు పంపించారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఫార్మా, కెమికల్, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, సముద్రపు వస్తువులు, వ్యవసాయోత్పత్తులు, మాంసం, పాలు, పౌల్ట్రీ వంటి బహుళ ఉత్పత్తులు ఎగుమతి అవకాశాలు ఉన్నాయని జాతీయ పసుపు బోర్డు కార్యదర్శి భవానీశ్రీ వెల్లడించారు. ఇండియా ఇస్ రైజింగ్ యాజ్ అ గ్లోబల్ పవర్ అండ్ మన కామర్స్ మినిస్ట్రీ ఎన్నో FTAs చేస్తూ ఉన్నాయి. అన్ని FTAల్లో మనకి యూకే ఇస్ అన్ ఇంపార్టెంట్ పార్ట్నర్. సో బికాస్ ఆఫ్ దిస్ అగ్రిమెంట్ ఇంతకు ముందు మనము ఎంతైతే ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మనకి టారిఫ్స్ ఉన్నాయో ప్రతి ఐటమ్కి ఒక్కొక్క టారిఫ్ ఉంటుంది, మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్కి మనకి 0% టారిఫ్ అవుతున్నది. ఇందువల్ల మన పెద్ద బిజినెస్ మాత్రం కాకుండా MSMEs ఫ్రమ్ తెలంగాణ అండ్ ఇండియా ఆల్సో get benefited and they'll be motivated to export more since the price is better for the importing country. ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా పేరుగాంచిన తెలంగాణ డ్రగ్స్, వైద్య పరికరాల ద్వారా యూకే మార్కెట్లో గొప్ప ప్రయోజనం పొందనుంది. రెడీమేడ్ వస్త్రాలు, తోలు వస్తువులు, సముద్రపు ఆహారం, ఇంజనీరింగ్ వస్తువులు, రత్నాలు, ఆభరణాలు, వ్యవసాయోత్పత్తులు యూకే మార్కెట్లోకి సులభంగా ప్రవేశించేందుకు వీలు కలుగుతుంది. ప్రతిగా యూకే నుంచి భారత్కు దిగుమతయ్యే ఉత్పత్తుల్లో 90% వరకు సుంకాలు దశల వారీగా తగ్గుతాయి. యూకే నుంచి దిగుమతయ్యే స్కాచ్ విస్కీ, వాహనాలు, ఆహార ఉత్పత్తుల ధరలు భారత్లో తగ్గనున్నాయి. ఫార్మా, ఆటోమొబైల్స్, మోటార్ సైకిళ్లు, విడిభాగాలు, మిషనరీ, ఎలక్ట్రానిక్స్, సెరామిక్స్, గ్లాస్, సిమెంట్ పరిశ్రమలకు భారీ లబ్ధి చేకూరనుంది. India gets access to 99% of trade lines for exports duty free. We urge the Indian industry, especially
companies from the Telugu regions to use this opportunity to export more to the UK. 99% of the products will be duty free to the UK. For Telangana, textiles, agri products, engineering goods, pharmaceuticals will be an important industry that should capture the UK market. Because of this trade agreement, it will grow by 25 billion pounds in the next 3 years. This is a great partnership, and as a result of this deal, we should continue to grow this bilateral trade and investment. Thank you. భారత్ యూకే ఒప్పందం దేశీయ పారిశ్రామిక రంగానికి కొత్త శక్తినివ్వనుంది. భారతీయ ఉత్పత్తుల ధరలు తగ్గి యూకేలో డిమాండ్ పెరగనుంది. అపెడా నుంచి యూకేకు ఏటా 6,000 కోట్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతి అవుతుండగా వాటిలో బాస్మతి బియ్యం, నాన్ బాస్మతి బియ్యం, చిరుధాన్యాలు, పాల ఉత్పత్తులు, పౌల్ట్రీ ఉత్పత్తులు ఉన్నాయి. ఇప్పుడు సేంద్రియ ఉత్పత్తుల ఎగుమతులకు అధిక అవకాశాలున్నాయని ఎపెడా జనరల్ మేనేజర్ ఆర్బీ నాయుడు ప్రకటించారు. నాన్ బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, అలాగే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, అలాగే కన్ఫెక్షనరీ ఐటమ్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, ఈవెన్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఆల్సో మనకి మ్యాంగో పల్ప్ అని కానీ ఐక్యూఎఫ్ ప్రోడక్ట్స్ కానీ ఇవి కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనమాట. ఇండియా యూకే ఈ టారిఫ్ లైన్స్ FTA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ వల్ల 0% వస్తుంది. దీనివల్ల వీరు అదర్ కంట్రీస్తో కాంపిటీషన్లో ఉంటుంది, కాంపిటేటివ్ రేట్స్లో ఇచ్చి వీళ్ళు ఇంకా ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ చేయొచ్చు. ఉన్న ప్రజెంట్ లెవెల్ నుంచి మనం ఏంటంటే 20 to 30% ఇంక్రీజ్ చేయొచ్చు. మనము ఇందులో కూడా మనకు తెలుగు రాష్ట్రాల నుంచి మేజర్గా ఎక్స్పోర్ట్ అవుతుంది. ఈవెన్ తెలంగాణ నుంచి కన్ఫెక్షనరీ ఐటమ్స్, నాన్ బాస్మతి రైస్, అలాగే మిల్లెట్స్ అండ్ గర్కిన్స్ అండ్ ఆల్సో డైరీ ప్రోడక్ట్స్, ఇవన్నీ ప్రోడక్ట్స్ కూడా ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి అన్నమాట. భారత్ యూకే సంబంధాల్లో ఇదో చరిత్రాత్మక విజయంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఇరు దేశాల్లో కొత్తగా వ్యాపార, ఉపాధి అవకాశాలు పెరిగి ద్వైపాక్షిక వాణిజ్యం భారీగా వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులతో పాటు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ కింద మరో 300 కోట్లు విడుదల చేయాలని కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి రామ్దాస్ అథవాలేను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కోరారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలేను టూరిజం ప్లాజాలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలోని ఎస్సీ విద్యార్థుల సంక్షేమం, విద్యా ప్రమాణాల పెంపు, విద్యా సంస్థల ఆధునీకరణ, కేంద్ర ప్రాయోజిత పథకాల అమలుకు అవసరమైన ఆర్థిక సహకారాన్ని అందించాలని అడ్లూరి లక్ష్మణ్ కోరారు. ఎస్సీ కులాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేస్తోందని కేంద్ర మంత్రికి వివరించారు. పెండింగ్లో ఉన్న 150 కోట్ల రూపాయల విడుదలకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని మంత్రి అడ్లూరి తెలిపారు. ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీపై వచ్చే నెలలో సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకునేందుకు హామీ ఇచ్చారని చెప్పారు. హైదరాబాద్ డీఎస్పీ భవన్లోని సాంఘిక సంక్షేమ గురుకుల కార్యాలయాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురుకులాల్లో ప్రవేశాలు కల్పించాలని వచ్చిన తల్లిదండ్రుల నుంచి మంత్రి స్వయంగా వినతిపత్రాలు స్వీకరించారు. దూర ప్రాంతాలు, మారుమూల గ్రామాల నుంచి వచ్చిన పలువురు తమ పిల్లలకు సమీప జిల్లాల్లో సీట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఇతర జిల్లాల్లో చదివించడం వల్ల రవాణా, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని మంత్రికి వివరించారు. సమస్యలను విన్న మంత్రి అర్హులైన విద్యార్థులకు సాధ్యమైనంత వరకు అనుకూలమైన జిల్లాల్లో సీట్లు కేటాయించేలా చేస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు జారుడు బండపై ఉన్నారని, పోయే కొద్దీ పాతాళానికి జారడం తప్పితే లేవడం ఉండదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం కల్లగా పేర్కొన్న ఆయన వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలుస్తుందని సీఎం నిర్వహించిన సర్వేల్లో తేలిందని వివరించారు. ఆ సర్వేలను చూసి నిస్పృహకు గురైన రేవంత్ రెడ్డి కేసీఆర్తో పాటు తనపై నోరు పారేసుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి మోసాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తానన్నారు. సమయం ఎప్పుడన్నది కేసీఆర్ నిర్ణయిస్తారని కేటీఆర్ వెల్లడించారు. ఆదిలాబాద్లోని సీసీఐ కర్మాగారాన్ని కాపాడాలని కోరుతూ కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని కలవడానికి ఢిల్లీ వెళ్లిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎంపీ బద్దిరాజు రవిచంద్ర నివాసంలో విలేకరులతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. 24% వాటా ఉంటేనే డీలిమిటేషన్ ను ఒప్పుకుంటామని కేటీఆర్ తెలిపారు. లోక్సభలో దక్షిణ భారతానికి ఇప్పుడున్న 24% వాటా యథాతథంగా కొనసాగించేందుకు సిద్దమైతే 50% సీట్ల పెంపునకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికే 76 సార్లు ఢిల్లీకొచ్చినా తెలంగాణకు 76 పైసల సాయం అందలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. సీఎం నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీకొచ్చి ఉంటే కాళేశ్వరం నిర్వహణలో ప్రత్యామ్నాయాలపై చర్చించేందుకు ఎన్డీఎస్ఏను ఎందుకు కలవలేదని నిలదీశారు. కేసీఆర్ పై కక్షతోనే ఎన్డీఎస్ఏ నివేదికను సాకుగా చూపుతూ ముఖ్యమంత్రి తెలంగాణను ఎండబెడుతున్నారని ఆరోపించారు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎల్నినోకు సన్నద్ధంగా పటిసీమ నుంచి నీరు ఎత్తిపోసి రైతుల ప్రయోజనాలని కాపాడుతోందని వివరించారు.
దేవాదుల సీతారామ ప్రాజెక్టుల దగ్గర పంపులు ఆన్ చేయడానికి ముఖ్యమంత్రికి కనిపించని అడ్డంకులు కన్నెపల్లి వద్దే కనిపించడానికి కారణం అహమేనని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఒంటెద్దు పోకడలు పోతున్న కేసీఆర్ అధికారం చేపట్టే నాటికి నెలకు 4,000 కోట్ల మేర ఉన్న రాష్ట్ర ఆదాయాన్ని 18,000 కోట్లకు తీసుకెళ్లారని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ రేవంత్ రెడ్డి హయాంలో అప్పులు పెరిగి అన్నీ తరిగిపోయాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రంగం దెబ్బతిందన్న కేటీఆర్ ఆదిపట్లలో తీసుకున్న స్థలాన్ని వెనక్కి ఇచ్చేసి ప్రముఖ కార్పొరేట్ సంస్థ కాగ్నిజెంట్ చెన్నైకి వెళ్లిపోయిందని పేర్కొన్నారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మిస్టర్ 30% మారారని కేటీఆర్ ఆరోపించారు. ఆయన రాష్ట్రంలోని ప్రధాన భూములను నిషేధిత జాబితాలో చేర్చి 30% కమిషన్ ఇస్తేనే తొలగిస్తామని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. మెట్రో పేరు చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకున్న రేవంత్ రెడ్డి దురాసే ప్రాజెక్టు విస్తరణకు శాపంగా మారిందని పేర్కొన్నారు. రెండో దశ పేరిట ఎల్ఎన్టీ చేతుల్లో ఉన్న మొదటి దశను స్వాధీనం చేసుకుని ప్రజలపై 14,000 కోట్ల అప్పు రుద్దారన్నారు. ఎల్ఎన్టీ చేతుల్లోని 280 ఎకరాల భూములను కాజేసేందుకే రేవంత్ రెడ్డి తొలిదశ ప్రాజెక్టును స్వాధీనం చేసుకున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఆ భూములను ఎవరికి అమ్ముతారో తెలుసని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి తప్పు చేయలేదన్న కేటీఆర్ ఫార్ములా ఈ కేసులో ఈ నెల 31న కోర్టుకు హాజరవుతామని చెప్పారు. బీఆర్ఎస్ కు లోక్సభలో ప్రాతినిధ్యం లేకపోతే రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుందో చెప్పేందుకు సీసీఐ కర్మాగారమే ఉదాహరణ అన్నారు. టీడీపీకి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంపై కంట్రోల్ ఉండటంతోనే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని రక్షించుకోగలిగిందన్నారు. వచ్చేసారి కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి రాదన్న కేటీఆర్ మోదీకి గత ఎన్నికల్లో వచ్చింది 240 సీట్లేనన్నారు. బండి సంజయ్ పై ఎలాంటి కోపం లేదన్నారు. కుమారుడి ఉదంతం తర్వాత పదవికి రాజీనామా చేస్తుంటే ఆయనకే గొప్ప పేరు వచ్చేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుత రాజకీయాల్లో రేవంత్ రెడ్డితో తప్పితే ఎవరితోనూ పంచాయతీ లేదని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రజలను బాధపెడుతున్నారన్న కోపం తప్పితే వ్యక్తిగత విభేదాలు లేవని చెప్పారు. రాష్ట్రాన్ని తెచ్చిన టీఆర్ఎస్ పేరు ప్రతిష్టలను వేరొకరు వారి స్వప్రయోజనాల కోసం వాడుకోవడానికి మేమెలా అంగీకరిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. అందుకే ఆ పేరుని ఇతరులకు ఇచ్చేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు అభ్యంతరం చెప్పి ఉండొచ్చన్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను కేటీఆర్ సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఎక్స్ వేదికగా స్పందించిన మంత్రి పొంగులేటి మాజీ సీఎం కేసీఆర్ 10 ఏళ్ల పాలనను ఫామ్ హౌస్ పాలనగా అభివర్ణించారు. ప్రజలు అప్పగించిన అధికారాన్ని ప్రజల మధ్య ఉండి వినియోగించాల్సిన ముఖ్యమంత్రి ఫామ్ హౌస్కే పరిమితమై రాష్ట్ర పాలనను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ప్రస్తుతం ప్రజల వద్దకే ప్రభుత్వం వెళ్లే విధానాన్ని అమలు చేస్తున్నామని, ప్రతి శాఖ ప్రజలకు మరింత చేరువయ్యేలా అధికారులు కృషి చేస్తున్నట్లు కొనియాడారు. ఏదో ఒక వంకతో ఢిల్లీ వెళ్లి బీజేపీని ప్రసన్నం చేసుకోవడానికే కేటీఆర్ తాపత్రయపడుతున్నారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆరోపించారు. ఎప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో 2008లో అధికారికంగా మూతబడిన సీసీఐ ప్లాంట్ ఓపెన్ చేయించేందుకని సాకు చెబుతున్నారని బల్మూరి విమర్శించారు. కోసము భారతీయ జనతా పార్టీ నాయకులను ఏ రకంగా కలవాలి, ఏ రకంగా ప్రసన్నం చేసుకోవాలి అనే ఒక ప్రయత్నంలో భాగంగా ఈ రోజు నువ్వు ఢిల్లీకి వెళ్ళినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 2027 నువ్వు పాదయాత్ర కాదు, ఇప్పుడే నువ్వు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖాలు పైన నడిచి ఒక యాత్ర ప్రారంభించి 10 ఏళ్లు ఏదైతే తెలంగాణ ప్రజలకి నువ్వు నీ కుటుంబం చేసిన మోసానికి ప్రాయశ్చితం చేసుకోవాలంటే ముఖాలు పైన తెలంగాణ రాష్ట్రం అంతా తిరిగి ఏదైతే దండం పెట్టి మమ్మల్ని క్షమించుర్రి అని అడగాల్సిన ఒక బాధ్యత నీ పైన ఉంది. ఇవన్నీ పక్కన పెట్టి మళ్ళా అధికార దాహంతో తెలంగాణ రాష్ట్రంలో మీ అయ్యనో నువ్వో ముఖ్యమంత్రి అవుతావనే కలలు కంటే ఆ కలలు మానుకొని ముందు తెలంగాణ ప్రజలకి బహిరంగ క్షమాపణ చెప్పడం నేర్చుకో అని చెప్పి కేటీఆర్ ని సూచిస్తున్నా. ఎవరికి 1 కంటే ఎక్కువ ఓట్లు ఉండరాదని చట్టంలో స్పష్టంగా ఉన్న 2 చోట్ల ఓటు హక్కుతో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. రేవంత్ రెడ్డికి కొండారెడ్డిపల్లిలో, కొడంగల్లో ఓటు ఉందని, అది నేరమేనని పేర్కొన్నారు. దీనిపై సీఈఓ స్పందించకుండా సీఎం కార్యాలయానికి చెందిన సంస్థ ఎలా చెబుతుందని ప్రశ్నించారు. ఓటు హక్కు విషయంలో 2023 ఎన్నికల సమయంలో తప్పుడు అఫిడవిట్ ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి కొడంగల్ ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీఈఓ వెంటనే స్పందించి కేసు నమోదు చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఒక ఎలక్టోరల్ ఫ్రాడ్ కు పాల్పడితే ఇంకా సాధారణ పౌరుల పరిస్థితి ఏమిటి? 1 కన్నా ఎక్కువగా నియోజకవర్గాల్లో ఓటు ఉండడానికి వీల్లేదు. సెక్షన్ 17 చాలా క్లియర్ గా చెప్తుంది. సెక్షన్ 31 ప్రకారము ఆ కేసు రుజువు అవుతే 1 సంవత్సరం పాటు జైలు శిక్ష
లేదా ఫైన్, లేకపోతే జైలు శిక్ష మరియు ఫైన్. మరి ఇది నేరమే కదా. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆఫ్ తెలంగాణ ఆయన స్పందించకుండా ఈ ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ అనే ఒక సీఎం ఆఫీస్ నుంచి ఒక ట్విట్టర్ హ్యాండిల్ దీన్ని బయటికి తీసుకొచ్చింది. దీన్ని అఫీషియల్ స్టేట్మెంట్, అవునండి ఆయనకు 2 ఓట్లు ఉన్నాయి కానీ మేము ఒక దగ్గర తీసేసుకోవాలనుకుంటున్నాము, ఆయన ఫ్యామిలీ కూడా రిక్వెస్ట్ చేసింది అన్నారు. మరి ఆ మాట మీద ఉన్నోడివి మళ్ళీ ఎందుకు డిలీట్ చేసినావు? ఈ విషయం మీద క్లారిటీ ఇవ్వాలి. హైదరాబాద్ మాదాపూర్లో దారుణ హత్య కలకలం రేపింది. తన కుమార్తెలను వేధిస్తున్నాడనే కోపంతో ఓ తండ్రి 4 సహాయంతో భాస్కర్ అనే యువకుడిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనలో వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లికి చెందిన భాస్కర్ మృతి చెందాడు. పోస్టు మార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాదాపూర్లో నివాసం ఉంటున్న భాస్కర్కు స్వగ్రామానికి చెందిన రాజు యాదవ్ కుమార్తెతో పరిచయం ఏర్పడింది. అమ్మాయి తల్లిదండ్రులకు అసలు విషయం తెలియడంతో భాస్కర్ను పలుమార్లు మందలించారు. కుమార్తెకు వివాహం చేసిన తర్వాత ఆమెతో చాటింగ్ చేయడం ప్రారంభించి ఆమె భర్తకు స్క్రీన్ షాట్లు పంపించినట్లు పోలీసులు వెల్లడించారు. భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించగా ఈ నెల 23న మంజూరయ్యాయి. సదరు యువతి ప్రస్తుతం బేగంపేటలో తన చెల్లి వద్ద ఉంటోందని తెలుసుకున్న భాస్కర్ ఆమె చెల్లిని వేధింపులకు గురి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. మార్ఫింగ్ ఫోటోలతో వేధిస్తున్నట్లు ఆ యువతులు తండ్రి రాజు యాదవ్కు తెలియజేయడంతో భాస్కర్పై కక్ష పెంచుకున్నాడు ఆ తండ్రి. పథకం ప్రకారం బావమర్ది కుమారస్వామి సహా మరికొందరితో కలిసి భాస్కర్ను హత్య చేసినట్లు పోలీసులు వివరించారు. రాజు యాదవ్, కుమారస్వామి పోలీసుల ఎదుట లొంగిపోగా మిగతా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. భాస్కర్ మృతిపై అతడి తల్లి కన్నీరు మున్నీరుగా విలపించారు. లెక్క దెబ్బ కొట్టకుండా నా కొడుకును చదువుకున్నా అయ్యా. డ్యూటీ ఎక్కినోన్ని ఇక రారా మీ ఊరోళ్ళు వచ్చిండ్రా, మీ దోస్తులు వచ్చిండ్రా అమ్మ అని 2 పోయినలాటన్లకు. అక్కడ కాలేజీలకు 2 3 పోర్లు ఉన్నాడు నా కొడుకు. 2 పోయి ఇట్లా భుజాల మీద వేసుకొని తీసుకొచ్చి గేట్ కాడికి రాగానే ఇంకా 3 ఉన్నారట. ఇక చంపిల్లు. ఇక వాళ్ళు ఎవరెవరంటే ఇప్పుడు అమ్మాయి వాళ్ళే మేనమామ కొడుకులు, మేనమామ కొడుకులు 8 మంది. ఓరుగల్లు ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి శాకంబరి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకుల వేద మంత్రాల మధ్య తొలి రోజు అమ్మవారి శాస్త్ర కలశాభిషేకం చేశారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించి అమ్మవారి ఉత్సవాలకు ముస్తాబు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసినట్లు ఆలయ అర్చకులు నాగరాజు తెలిపారు. 60 మంది వేద పారాయణ విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 15 రోజుల పాటు సాగే శాకంబరి మహోత్సవాల్లో చివరి రోజు వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలతో పాటు ఫలాలతో అమ్మవారిని శాకంబరిగా అలంకరించనున్నట్లు అర్చకులు వివరించారు. వర్షాలు నానాటికి తగ్గిపోతున్నాయి అని అమ్మవారికి ఇవాళ సహస్ర కలశముల చేత, అష్టోత్తర ఘటముల చేత చతుర్వేద పారాయణాలు జరిపించి వరుణ జపము చేసి అమ్మ మొదలు మాకు వర్షాలను కురిపించు తల్లి, ఈ ఎలినో ప్రభావాన్ని నుంచి గట్టెక్కించు, తర్వాత చక్కటి పంటలను నువ్వు ఎట్లాగూ అందజేస్తావు అని ఈ సంవత్సరము మీరు అన్నట్టుగా కరువును మనం చూస్తున్నాము. ఇలాగే ఉంటే ఇంకా వచ్చే సంవత్సరము మనం తట్టుకోలేము. కాబట్టి అమ్మ నీ దయను కురిపించు అని శాస్త్రానుసారంగా అనేక మంది విద్యార్థులు మీరు చూశారు. దాదాపు 60 మంది విద్యార్థులు పాఠశాలలు అందరూ ఇటు అర్చకులు, చతుర్వేద పారాయణలు చేసేవారు అందరినీ కూడా ఇవాళ ఆలయంలో నింపడం జరిగినది. తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాన్ని ప్రతిబింబించే ఆషాఢమాస బోనాల ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ ప్రజల జీవన విధానం, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ ఆధ్యాత్మిక, సాంస్కృతిక మహోత్సవమని సీఎం కొనియాడారు. బోనాల ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలిపారు. గోల్కొండ శ్రీ జగదాంబి మహంకాళి దేవాలయం బోనాల వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రి కొండా సురేఖ ఆహ్వానించారు. నేడు జగదాంబిక అమ్మవారికి రాష్ట్ర మంత్రులు తొలి బోనం సమర్పించనున్నారు. పూరిలో శ్రీ జగన్నాథ స్వామి రథయాత్రకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి రథయాత్ర జరగనుండగా దేవస్థానం, ఒడిశా ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేశాయి. బలభద్రుని రథం తాళధ్వజం, దేవి సుభద్ర రథం దర్పదలనం, జగన్నాథుని రథం నందిఘోషాలను సర్వాంగ సుందరంగా అలంకరించారు. పూరి శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి సందర్శన, గజపతి మహారాజు రథాన్ని ఊడ్చే సాంప్రదాయ కార్యక్రమాలు ముగిసిన తర్వాత నేడు సాయంత్రం 4 గంటలకు రథయాత్ర ప్రారంభం కానుంది. పూరి జగన్నాథుడి దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పూరీ నగరంలో భక్తుల రద్దీ పెరిగింది. భద్రత కోసం ఒడిశా పోలీసులతో పాటు కేంద్ర సాయుధ బలగాలను మోహరించారు. పూరీ తీరంలో 500 మంది లైఫ్ గార్డులను ఏర్పాటు చేశారు.
ఎన్ఎస్జీ, ఆర్ఏఎఫ్, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ తదితర కేంద్ర సాయుధ బలగాలకు చెందిన 1500 మంది సిబ్బందితో కలిపి 13,000 మంది పోలీసు సిబ్బంది మోహరించారు. భక్తులు దర్శనానికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు.